అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన చిట్టితల్లి చెప్పే అద్భుతమైన భగవద్గీత శ్లోకాలను వినడమే కాకుండా ఆ శ్లోక పఠనం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ శ్లోకాలు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి, ఎలాంటి క్లారిటీని ఇస్తాయి అనేది కూడా మీతో పంచుకుంటాను. ఈ ఆసక్తికరమైన విషయాల కోసం వీడియోను చివరి వరకు చూడండి. శ్రీమద్భగవద్గీత అటారదమోధ్యాయః అర్జున విశాలయోగః ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుష్యవః మామక పాండవాశ్చైవ కిమ కర్వత సంజయః సంజయవాచ దృష్ట్వా తు పాండవానీకం యూరా భుజోనః సదా ఆచార్యభూషణమ్య రాజావ వచనమబ్రవీ పశ్చైతాం పాండపుత్రాన ఆచార్య మహతీం సమా యూరా ద్రుపదపుత్రేణ పవశిష్యే మదీమత అట్రసూర మహేశ్వాస ధీమ అర్జున సమాయుధి యూదాను విరాతస్య ద్రుపదస్య మహారథ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మన చిన్నారి నైనిషా చెప్పిన ఈ 4 శ్లోకాలు భగవద్గీత మొదటి అధ్యాయానికి పునాదులు వంటివి. దీనివల్ల మనకి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే. పరిశీలనా శక్తి, అబ్జర్వేషన్. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతాడు. అంటే మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక్క క్షణం ప్రశాంతంగా గమనించాలి అనే విషయాన్ని ఇది నేర్పిస్తుంది. అధర్మంపై విజయం. పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు భయపడతాడు. మన దగ్గర ధర్మం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అనే ధైర్యాన్ని ఈ శ్లోకాలు మనలో నింపుతాయి. మానసిక ప్రశాంతత. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ శ్లోకాలు నేర్పించడం వల్ల వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భగవద్గీత అంటే కేవలం భక్తి మార్గం మాత్రమే కాదు, అది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక అద్భుతమైన మార్గదర్శి. భగవద్గీత శ్లోకాల వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు: జ్ఞాపక శక్తి పెరుగుదల, మెమరీ పవర్. ఈ సంస్కృత శ్లోకాలను ఉచ్చరించడం వల్ల మెదడులోని హిప్పో క్యాంపస్ అనే భాగం ఉత్తేజితమవుతుంది. దీనివల్ల ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. ఒత్తిడి నివారణ, స్ట్రెస్ మేనేజ్మెంట్. నేటి బిజీ లైఫ్ లో మనం ఎన్నో టెన్షన్స్ పడుతుంటాం. ఈ శ్లోకాల్లోని ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ మన మెదడును ప్రశాంతపరుస్తాయి. రోజుకు ఒక్క శ్లోకం చదివినా సరే అది మనకు తెలియకుండానే మనలోని పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. క్రమశిక్షణ, డిసిప్లైన్. భగవద్గీతలోని మొదటి అధ్యాయం మనకు క్రమశిక్షణ మరియు బాధ్యతను గుర్తు చేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉండాలని, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎలా నిలబడాలో ఇది మనకు ముందే నేర్పిస్తుంది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కురుక్షేత్రం లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎలా ఉండాలో భగవద్గీత నేర్పుతుంది. ఈ శ్లోకాలు వినడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.